మీ అంతు చూడండి మాత్రం అతను నిద్రపోడు, అది తెలుసుకోండి. ఏమిటి, మా అంతు చూడకుండా నిద్రపోడా? అతను అంతు చూడకుండా మాత్రం మేము నిద్రపోతామా? మీరు అతను అంతు చూసే లోపల అతనే మీ అంతు చూస్తాడు. అతనికి ఆ ఛాన్స్ మేము ఇస్తేగా ఆ కార్యక్రమం ఈ రాత్రికే పూర్తి చేస్తాం. తెల్లారేసరికి అతని ఫోటో పేపర్లో వస్తుంది. అయ్యగారు, అయ్యగారు, ఎవరు మీరు? అయ్యగారు ఉన్నారమ్మా? ఏమండి? అయ్యగారు, ఎవరో మన పోలీస్ ఆయన కొట్టి చంపేస్తున్నారండి. మిమ్మల్ని పిలుచుకెళ్దామని వచ్చాను. ఎక్కడ? రండి సార్. సార్, సార్, అమ్మా, అయ్యగారేడమ్మా. నిన్నెవరో కొట్టి చంపుతున్నారని చెప్పి ఒక అతను వచ్చి తీసుకెళ్ళాడు. నన్ను కొడుతున్నా? అవును. అయ్యి బాబు చంపేశారమ్మా. వాళ్ళ అయ్యగారిని పాపడానికి ఎత్తేస్తారమ్మా. ఆ చెప్పడానికి వచ్చాను. అయ్యో. ఉన్నానమ్మా నేను. ఎక్కడ? అయింది సార్. మీ మనవరాలు ఎప్పుడు కనిపించకుండా? ఆ రోజే ఈ అబ్బాయి వచ్చెళ్ళాడని చెప్పాను. వెనకాలే వెళ్ళింది. ఆ వెళ్ళటం మళ్ళీ కనిపించలా. ఆ తర్వాత ఈ అబ్బాయి వచ్చాడు. వచ్చిందా అని అడిగాడు. వచ్చి నీ కోసమే వెళ్ళిందని చెప్పా. ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా కనిపించలా. ఏమైపోయిందని మీరు అనుకుంటున్నారు? నాకేం తెలుసు బాబు. ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఈ వాచి గాజులు మీ అమ్మాయేనా అని అడిగేదాకా నాకేం తెలీదు. ఉషారాణి చనిపోయినట్లు మీకు ఎలా తెలుసు? ఎప్పుడు తెలుసు? ఆ రోజు మాకెవరో ఫోన్ చేశారు సార్. సముద్ర తీరంలో ఎవరిదో శవం కప్పి పెట్టబడి ఉందని. వెంటనే నేను మా హెడ్ కానిస్టేబుల్ పానకాలు వెళ్లి తవ్వి చూస్తే ఆ శవం బాగా కుళ్ళిపోయి ఉంది. బొమ్మికలు మాత్రం కనిపిస్తున్నాయి. అది ఆమె శవమేనని మీరు ఎలా పోల్చుకోగలిగారు? మా పానకాలు గుర్తుపెట్టాడు. అవును బాబు, ఈ అమ్మాయి ఈ అబ్బాయి బీచ్కి వచ్చి కూర్చోవడం, మాట్లాడుకుంటూ ఉండడం, తిట్టుకుంటూ ఉండడం, కొట్టుకుంటూ ఉండడం నేను బీచ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవాడిని బాబు. అప్పుడప్పుడు మందలించాను కూడా. అది సరే, మీరు చూసిన శవం ఆ అమ్మాయిదేనని ఎలా గుర్తుపట్టగలిగారు? ఎలాగేమిటి సార్, ఆ అమ్మాయి చేతికి పెట్టుకున్న వాచి, చేతి గాజులు, చెవి పోగులు ఈ అమ్మాయివేనన్న అనుమానంతో ఇవి తీసుకెళ్లి వాళ్ళ నాయనమ్మకు చూపెడితే ఆవిడ అవునన్నాక ఆ ఆధారంగా ఎగ్జిబిట్ నెంబర్ 1, ఎగ్జిబిట్ నెంబర్ 2, ఎగ్జిబిట్ నెంబర్ 3లో పెట్టాం. ఐ సీ. అవును బాబు, ఆ వస్తువులన్నీ దానియే. అవి చూసిన తర్వాతే అది చచ్చిపోయి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. అయితే మీ మనవరాల్ని ఎవరు చంపి పాతి పెట్టుంటారని మీరు అనుకుంటున్నారు? ఏమో బాబు, అంతా భగవంతుడికే తెలియాలి. భగవంతుడికే తెలియాలనుకునేవారు ఆ రవి మీద అనుమానం ఉందని ఎందుకు రాసిచ్చారు? మా ఉష కనపడినప్పటి నుంచి ఈ అబ్బాయి కనపడటం మానేశాడు. అసలు అది ఏమైందో కూడా చెప్పలేదు. అందుకని ఈ అబ్బాయి దాన్ని ఏమన్నా చేసుంటాడేమోననే అనుమానం కొద్ది అట్ట రాసిచ్చారు. లేదండి, ఆమె కనిపించడానికి భయపడ్డాను. ఎప్పుడైతే ఉష కనిపించలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను. ఉష గురించి గాలించాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారిని, హెడ్ కానిస్టేబుల్ గారిని కలిశాను. ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నో సార్, అతను ఎలాంటి కంప్లైంట్ మాకు ఇవ్వలేదు. కావాలంటే ఎఫ్ఐఆర్ చూడండి. నిజంగా అతనే కనుక కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఈ విషయం మా అంతటా మేమే తెలుసుకుని వివరాల కోసం తులసమ్మ గారింటికి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ఇన్స్పెక్టర్ గారు, నేను ఆ రోజు స్టేషన్కి రాలేదు, మీ కంప్లైంట్ ఇవ్వలేదు, భానుమూర్తి గారింటి దగ్గర మిమ్మల్ని కలవలేదు. భానుమూర్తి గారింటి దగ్గర? ఆ ఇంటి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం మాకెప్పుడు రాలేదు. అబ్బే రామ రామ, ఎస్ఐ గారు గాని పానకాలు గాని మా ఇంటికి రావడం అనేది ఎప్పుడూ జరగలేదండి.
ఇతన్ని గురించి చాలా రికార్డ్స్ చూశాను సార్. ఇతను ఎందరో ఆడపిల్లలతో అమర్యాదగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఒక అమ్మాయిని బలవంతం చేస్తుండగా భానుమూర్తి రామ్మూర్తి గారుల అబ్బాయిలు కాపాడినట్లు కూడా తెలిసింది. అవునండి, ఒక రోజు ఒక అమ్మాయి రోడ్డు మీద నడిచొస్తుంటే ఇతను స్కూటర్ మీద వెళ్ళి అడ్డగించి ఆ అమ్మాయి నోట్లో బలవంతంగా సిగరెట్ పెట్టి కాల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే మేము ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కాపాడాం. అవును, మీరు వాళ్ళిద్దరిని చూశారా? అవునండి, చూసామండి. ఎప్పుడు చూశారు? చాలాసార్లు చూసామండి. ఆ అమ్మాయి చనిపోయిన రోజున మీరు చూశారా? చూసామండి. ఎలా చూశారు? మేము వేటకెళ్ళి వస్తున్నామండి. ఇద్దరు కూకొని మాట్లాడుతున్నారండి. రోజు ఇలాగే మాట్లాడుతున్నారు కదానే మేము అట్టాగే ఉన్నామండి. ఈ లోపల ఆ అమ్మాయి గట్టిగా కేకలేసి అడుగుతుందండి, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదని. నేను చేసుకోను అన్నాడండి. ఆ అమ్మాయి మాటలు బట్టి చూస్తే ఆ అమ్మాయి కడుపు అని తెలిసిందండి. ఇప్పుడు నేనేం కావాలి, కడుపుతో ఉన్నాను కదా, నా గట్టి ఏం కావాలని అడిగిందండి. కడుపు తీయించేస్తానన్నాడండి. అసలు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదని అడిగిందండి. నేను చేసుకోను అన్నాడండి. నువ్వు చేసుకోకపోతే 10 మందితో చెప్తానన్నండి. నువ్వు చెప్తావా అని చెప్పి కోపట్టాడండి. తర్వాత ఇద్దరు అరుచుకున్నారండి. తర్వాత పేక పట్టున్నాడండి. తర్వాత నీళ్ళలోకి లాగేశాడండి. మూలకలాడుతుందండి. మొలకలేస్తుంటే మీరేం చేశారు? ఒక అమ్మాయిని చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నారా? లేదండి, మేమంతా కంగారుగా పరిగెత్తామండి. మేము వెళ్లే తల్లికి ఎంఎస్ చచ్చిపోయిందండి. చచ్చిపోయిన తర్వాత ఆరు తలా 500 చేతులు ఎట్టారండి. ఆ రోజు డబ్బు మీద కక్కుర్తో ఏం మాట్లాడలేకపోయామండి. కానీ తర్వాత మేము చేసింది పాపం అనిపించిందండి. అందుకే నిజం సిద్ధాన్ని వచ్చామండి. ఈ కేసు నిమిత్తం వినవలసిన సాక్ష్యాలు పూర్తయ్యాయి. తీర్పు వచ్చే నెల 25వ తారీఖు వరకు వాయిదా వేయడమైంది. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో మీ నాన్నని పోగొట్టుకున్నాను రా. ఇప్పుడు నిన్ను పోగొట్టుకుంటున్నాను. నేను నీ చెల్లెళ్ళు ఎలా బ్రతకాలరా? ఈ సంసారానికి ఏ దిక్కువైనా నువ్వేరా బాబు. నువ్వే పోయాక మేము ఎందుకు బ్రతకాలరా బాబు? బాబు ఏమిటి మళ్ళీ వచ్చా? ఏం జరిగింది? ఏంటి ఏమైంది? లేదు, ఆ రోజు ఉషా అనే అమ్మాయి జీవితాన్ని ఎవరో కుర్రాళ్ళు అన్యాయంగా నాశనం చేసి చంపేశారని చెప్పారే, వాళ్ళే ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదు. అటువంటి వాళ్ళుంటే ఇంకా ఎందరో ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయి. వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బు, వాళ్ళ చేతుల్లో ఉన్న మనుషులు, వాళ్ళకున్న పలుకుబడి, ఇవన్నీ వాళ్ళు చేస్తున్న పాపాలని కప్పేస్తున్నాయి. వాళ్ళ పాపాలకి ఎంతో మంది బలైపోయారు. ఇక ముందు ఏ ఆడపిల్ల అలా బలవడానికి వీల్లేదు. నిజంగా పోలీసులు ఉన్నది దుర్మార్గుల్ని పట్టుకోవడానికి అయితే, నిజంగా పోలీసులు ఉన్నది నేరస్తుల్ని పట్టుకోవడానికి అయితే, నిజంగా పోలీసులు ఉన్నది నిరపరాధుల్ని కాపాడడానికి అయితే వెళ్ళండి. వాళ్ళని విడిచిపెట్టద్దు, వాళ్ళని విడిచిపెట్టద్దు, వాళ్ళని విడిచిపెట్ట
ఏమండి ఏమండి వెంకటస్వామి ఎవరో కుర్రాళ్ళతో గొడవ పెట్టుకున్నామంట కదా దేనికి? అవునండి, అంటే కొత్త సిఐ గారిని జేఎం గారిని చంపేశారు కదండి, అది వాళ్ళతో ఒప్పించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం అని చెప్పాను. ఎవరు చంపారు? మన భానుమూర్తి గారు అబ్బాయి గారు రామూర్తి గారు అబ్బాయినండి. వాళ్ళే చంపారని తెలుసా నీకు? తెలుసండి, అంతే కదండి. ఉషా అనే అమ్మాయి లేదండి, ఆ అమ్మాయిని చంపేసి సముద్రం దగ్గర పాతి పెట్టింది వాళ్ళేనండి. తర్వాత పాపం ఆ కుర్రాడేమో అన్యాయంగా జైల్లో పెట్టించింది వాళ్ళేనండి. వెంకటస్వామి, నీకెందుకురా ఇదంతా? పెద్ద పెద్ద వాళ్ళే ఏమీ చేయలేకపోయారు, నీకెందుకురా వాళ్ళ సంగతి? వాళ్ళు నిన్ను బతకనివ్వర్రా. నిజమేనండి, అలాగని చెప్పి చూస్తా చూస్తా అమ్మాయికి అన్యాయం చేయలేం కదండి. పాపం ఆ కుర్రాడు ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేశారండి. రేపొద్దున ఆ కుర్రాడికి ఉరిశిక్ష వేసేస్తారండి. ఆ కుర్రాడు చచ్చిపోతాడండి. ఆ కుర్రాడు చచ్చిపోయాడని తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు బోరు నేర్చి వాళ్ళు కూడా చచ్చిపోతారండి. తెలియనంత వరకు సరేనండి, తెలిసిన తర్వాత పోలీసు నేను సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళ వల్లే ఏమీ కాలేదు, నీ వల్ల ఏమవుతుంది వెంకటస్వామి? అలా అనకండి, ఈ సంగతి నేను ఎంతో విడిచిపెడతాను అనుకోకండి. నేను కమిషనర్ గారి దగ్గరికి వెళ్తున్నాను రేపు పొద్దున్న, వెళ్ళి అయ్యగారితో జరిగిందంతా చెప్తానండి. చెప్పిన తర్వాత అయ్యగారి యాక్షన్ తీసుకోమని చెప్తానండి. నేను ఎందుకు విడిచిపెడతానండి? చెప్తావా? పిచ్చి పిచ్చి వేషాలు వైపు రిజైన్ చేసి ఊరు వదిలి వెళ్ళిపో. వెళ్ళిపోవాలండి? నేనా అండి? ఎందుకనండి? వెళ్ళిపో అంతే. నేనెందుకు వెళ్ళాలండి? లేకపోతే కమిషనర్ గారి దగ్గరికి నీ సోమే వెళ్ళిపోతుంది. సరేనండి, వెళ్ళినా సరేనండి. అయినా నేరం చేసినోడు ఎవరో తెలిసిన తర్వాత వాడిని తీసుకెళ్ళి అప్పగించినోడు వాడేం పోలీసుడు అండి? వాడిది ఏం చేతండి? నా ప్రాణం పోయినా సరే ఆ కుర్రాన్ని కాపాడుతాను, వాళ్ళకి పట్టుకుని అప్పగిస్తాను అంతేనండి. ఇప్పుడు ఎక్కడికి పోతావరా? వదలండి, వదలండి, ఎక్కడికి పోతావురా? వదలండి, వదలండి. వదల. ఒరేయ్, మీ పని పూర్తి చేసుకుని అయ్యగారింటికి వచ్చి కనిపించండి. రిజైన్ చేసి వెళ్తావా లేదా? వెళ్తావా లేదా? Tag!